నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏంటంటారు? షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఈ రాశి మీద ఎలా ఉంది ఈ మాసం? మనము కన్యా రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి విశ్వవాసునామ సంవత్సరం మార్చి 30వ తారీఖు రావడం, ఉగాది నుంచి మనకి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం మొదలవగానే వీరికి మొదటి మాసంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రావడం. అయితే మనకి మార్చి 29వ తారీఖున మనకి షష్ఠగ్రహ కూటమి మీనస్లో ఏర్పడడం. ఈ షష్ఠగ్రహ కూటమి రోజునే ఏదైతే గ్రహణం ఉందో సూర్యగ్రహణం రావడం, అమావాస్య రావడం. సూర్యగ్రహణం అనేది ఇండియాలో రాకపోయినప్పటికీ ఆ సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి ఆ ఒక ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పచ్చు. ఇది మీనరాశి రేవతి నక్షత్రంలో జరిగినటువంటి సూర్యగ్రహణం. అయితే ఈ గ్రహణం దోషం అనేది కన్యా రాశి వారి మీద పెద్దగా బాధించేటువంటిగా కనపడట్లేదు. అయితే ఈ కన్యా రాశి వారు కూడా దానం చేసుకోవడం, గ్రహణ దానం చేసుకోవడం అనేది ఉత్తమం. అయితే ఏప్రిల్ మాసంలో ఈ గ్రహణానికి సంబంధించిన దోషం 90 రోజులు ఉంటుంది. ఈ 90 రోజుల్లో మళ్ళీ మనకి చంద్రగ్రహణం ఉంది మధ్యలో. అయితే అప్పుడు దానికి చంద్రగ్రహణం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఈ గ్రహణాలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క దోషం పోవాలి అనుకుంటే కనుక వీరు 1 కిలోం పావు, కన్యా రాశి వారు ఎవరైనా సరే 1 కిలోం పావు గోధుమలు, ఒకటి ఏదన్నా రాగి పాత్ర లేదా రాగి గ్లాసు, లేదంటే కనుక ఉలవలు 1 కిలో, రెడ్ కలర్ బ్లౌజ్ పీసు లేదా 2 తువాళ్ళు, అన్ని రెడ్ కలర్స్ ఉన్నాయి, బ్రాహ్మణత్వములకు దానం ఇవ్వటం, లేదా నవగ్రహాల్లో రవిగ్రహం దగ్గర ఇవన్నీ ఉంచడం ద్వారా ఆ గ్రహణం దోషం ఏదైతే ఉందో అది కన్యా రాశి వారి మీద కొంతమేర తగ్గుతుంది. అలా దానం చేయకపోవడం వలన వీరు ఆర్థిక ఇబ్బందులు, గ్రహణం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, అలానే డబ్బు రాకపోవడం, జాబులో చికాకులు, మనుషుల ద్వారా ఎక్కడైతే మంచి జరుగుతుందంటామో అక్కడ శత్రువులు అవ్వటం, ఇలాంటి ఎఫెక్ట్లు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బంది కలగకుండానికి గ్రహణ దోషం మనకి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో తీర్చుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. మొదటి వారంలో తీర్చుకుంటే ఇంకా మంచి జరుగుతుంది, లేదా పౌర్ణమిలోపు తీర్చుకుంటే ఇంకా మంచి జరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిలో కనుక ఈ దానం చేస్తే మంచి జరుగుతుంది. ఇకపోతే ఈ షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఉందో, ఈ మీనరాశిలో సంచరించినటువంటి శని భగవానుడితో కలిపి షష్ఠగ్రహ కూటమి ఉందో ఇది కన్యా రాశి వారి మీదకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు తీసుకొస్తుంది. అందరూ అనుకుంటారు ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల కన్యా రాశి వారికి ఇబ్బంది కలుగుతుంది అని. లేదు, గత 5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా బాధపడేటువంటి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఏప్రిల్ మాసంలోనే తొలి అడుగు పడుతుంది. సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఎంత ఏజ్ ఇచ్చినటువంటి కన్యారాశి వారికైనా పెళ్ళి ఖచ్చితంగా మొదలవుతుంది. అవ్వదు పెళ్ళి, కానీ ఆ పెళ్ళికి మునుముందుగా మొదలయ్యేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఆర్థిక వనరులన్నీ కూడా 4 రకాల రంగాల్లో పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు చేసి తన వాక్చుల్యం, తన నోటి మాటలతో డబ్బు సంపాదించేటువంటి విధి విధానాలకి అనుకూలంగా ఉంటారు కన్యారాశి వారు. అది కూడా ఈ ఏప్రిల్ మాసం 2025 సంవత్సరంలో మొదలవుతుంది. ఇంకా వీరికి ఆర్థిక వనరులు ఎక్కడైనా అప్పు ఇచ్చి ఉంటే అవి వచ్చేదానికి, ఇక మీదట అప్పు ఇవ్వకుండా ఉండేందుకు, ఎదుటి వ్యక్తి ఎలాంటి వారిని చైతన్యవంతులు చేసుకోవడానికి, వీరి సలహాలతో కొన్ని ఇండస్ట్రీలు నిలబడేదానికి కన్యారాశి వారికి ఈ మాసం నుంచే మొదలవుతుంది. ఇవన్నీ కూడా మంచి పనులే కదా. ఇవన్నీ కూడా ఏ తారీఖున అవుతున్నాయి? ఈ ఏప్రిల్ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 16వ తారీఖు, ఏప్రిల్ 16వ తారీఖు నుంచి వీరికి మంచి రోజులుగా పరిగణనలో తీసుకోవచ్చు. ఏదైతే వీరికి ఉన్నటువంటి వర్ణాలు, ఉన్నటువంటి యోగాలు కూడా వరిస్తున్నాయి. అలానే వీరికి వారి యొక్క గోచార ప్రకారం కూడా చూసుకున్నట్టయితే, వీరి యొక్క దశల ప్రకారం కూడా చూసుకున్నట్టయితే కనుక వీరికి గురు దశ లేదా శుక్ర దశ నడిచిన వాటికి పెళ్ళి అవుతుంది, విదేశాలకు కూడా వెళ్తారు. ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా ఖచ్చితంగా కుదురుతాయి. 2 కూడా కలిసి వస్తాయి. అంటే ఒక దెబ్బకి 2 పీటలు అంటారు కదా, అలాంటి అదృష్టం వస్తుంది అన్నమాట కన్యారాశి వారికి. ఇది కూడా ఏప్రిల్ 16 తర్వాత ఖచ్చితంగా మొదలవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కన్యారాశి వల్ల. 12 రాశుల వారికి అందరికీ ఉన్నా కూడా ఈ యొక్క కన్యారాశి వారికి ఏర్పడేటువంటి అదృష్టానికి వీరికి నరదిష్టి నరఘోష ఎక్కువ అవుతుంది. అలా ఉంది కన్యారాశి వారి పరిస్థితి. ఇప్పటి వరకేమో అతివృష్టి, అనావృష్టి, ఇప్పుడేమో అతివృష్టి. అంటే పంచ పరమాణాలు పెట్టేసి కంచం నిండా తిడితే తినలేరు కదా. ఇప్పుడు తిట్లు లేవు, పంచ పరమాణాలు కడుపు నిండట్లేదు అనమాట.
అట్లా ఉంటుంది కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. అలానే చదువుకోవాలని విదేశాలకు వెళ్ళాలనుకున్నా, పోటీ పరీక్షలు ఉత్తీర్ణులయ్యేదానికి, అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా శుభకార్యాలే. ఉన్నటువంటి ఏదైతే ఆ ఒక కళలు అంటారు, ఈ ఒక అది 64 కళల్లో ఏ రంగంలో కూడా కన్యారాశి వారు ఉంటే ఆ రంగం అభివృద్ధి అవుతుంది. కన్యారాశి వాళ్ళు అభివృద్ధి కాదు, ఆ రంగమే అభివృద్ధి అవుతుంది. అందుకే కన్యారాశి వారికి అద్భుతమైన ప్రతిఫలాలు ఉన్నాయి. కన్యారాశి వారి వల్లనే ద్వాదశ రాశుల వారు ఉన్నారా, వారికి ఉపాధి కలుగుతుందా అనే విధంగా కూడా కన్యారాశి వారు ఉన్నారు. ఈ ఏప్రిల్ మాసంలో ఏది మొదలుపెట్టినా 16వ తారీఖు తర్వాత మొదలుపెట్టినట్టయితే, అంటే ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత మనం మునుముందుగా అనుకున్నటువంటి ఏదైతే గ్రహ దోషాలు తొలగించుకొని ఆయా యొక్క దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఏదైనా ఉంటే, ఏదో చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకొని కనుక ఉన్నట్లయితే యుద్ధం వస్తుంది, రెడీగా ఉండండి. ఆ టైప్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా దినదిన అభివృద్ధి అయ్యేదానికి అలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా ప్రయత్నం పూర్వకంగా చేస్తే కన్యారాశి వారు అందనటువంటి స్థాయికి ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి గోల్స్ సాధించేందుకు తొలి అడుగు ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసంలోనే మాత్రమే వీరికి జరుగుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మరి ఈ మాసం ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా అన్ని రంగాల్లో ముందుకు రావడానికి, ఆర్థిక వనరులు కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, డబ్బు ఇచ్చి రావడానికి కావచ్చు, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఈ కన్యారాశి వారు అనేక రంగాల్లో ఉంటారు. అన్ని రంగాల్లో రాణించేదానికి, పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి మనం ఆల్రెడీ రెమెడీ చెప్పుకున్నాం. అలానే వీరికి అన్ని రంగాల్లో రాణించడానికి ముందు వీరికి కలిసి వచ్చిన కలర్ గ్రీను, అలానే ఊదా కలర్, అంటే ఆకాశం నీళ్ళుగా ఉన్నప్పుడు పట్టేటువంటి ఊదా పొగ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. తర్వాత వీరికి బిస్కెట్ కలర్, అలానే వీరికి స్కై బ్లూ, ఈ కలర్స్ వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తాయి. అలానే వీరికి శనివారం, సోమవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా. అలానే వీరికి 8, 4 నెంబర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అంటే 13, 17, 22, 26 ఈ తేదీలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇకపోతే వీరు ప్రతిరోజు కూడా మిరియాలు, బ్లాక్ పెప్పర్ సీడ్ ఏవైతే ఉంటాయో ఇవి ఒక 11 మిరియాలు తీసుకొని ప్రతిరోజు చేసుకోవచ్చు, ఆల్టర్నేటివ్ చేసుకోవచ్చు, కుదిరిన రోజు చేసుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి కోరికలు తీరాలి అనుకొని 11 మిరియాలు తీసుకొని ఆ కోరిక తీరాలి. అలానే వీరికి శత్రుత్వం కానీ, అప్పులు బాధ కానీ ఏమైనా ఉంటే అవి కూడా తీరాలి. గ్రహరీత్యా దోషాలు, పెళ్ళిళ్ళు కావట్లేదు, ఇవన్నీ కూడా మనం 101 చదువుకోవాలి. వాళ్ళకి నచ్చినటువంటి ఇష్టదైవాన్ని తలుచుకొని అవి 101 నాకు పెళ్ళి అవ్వాలి, లేదా నాకు డబ్బు రావాలి, ఆదాయ వనరులు పెరగాలి, జాబులు వెసులుబాటు కావాలి, ఇలా 11 సార్లు చదువుకొని ఆ ఒక మిరియాలని స్టీల్ జల్లెల్లో కానీ లేదా పేపర్లో కానీ కట్టేసి కనుక కాల్చాలి. ఆ కాల్చినటువంటి వచ్చేదానికి ఏదైనా భస్మం ఉంటుందో ఆ భస్మానికి వీరు కొబ్బరి నూనె జోడించి లేదా ఆవు నెయ్యి కలిపేసి లేదా నువ్వుల నూనె కలిపేసి అది వీరు ప్రతిరోజు కూడా తిలకంగా ధరించాలి. ఈ తిలకంగా ధరించినప్పుడు వీరికి నరదిష్టి, నరప్రభావం, శత్రుపీడ, శత్రుబాధ, అలానే వీరికి గ్రహ దోషాలు, అలానే పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, ఆర్థిక వనరులు, జాబులో వెసులుబాటు అన్ని రంగాల్లో కూడా వీరికి ముందంజలో ఉండేదానికి, అందరికీ కూడా అట్రాక్టివ్గా కనిపడేదానికి కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారం. మరొకటి, ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కావచ్చు కానీ వీరికి కుదిరిన సమయంలో ఏ రోజైనా పెట్టవచ్చు. ఆవుకి గరిక తినిపించడం, లేదా ఆవుకి పచ్చగడ్డి తినిపించడం ద్వారా, ఆవుకి పాలకూర తినిపించడం ద్వారా, లేదా గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలను తొలగిపోయేసి, ఏదైనా విఘ్నాలు ఉంటే ఆ విఘ్నాలు కూడా తొలగిపోయేసి వీరు ముందంజలో ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కన్యారాశి వారు కూడా అద్భుతంగా ఎదిగేదానికి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం ఏప్రిల్ మాసంలో 16వ తారీఖు తర్వాత చేసేటువంటి క్రియ ప్రక్రియల వల్ల వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. మీరందరూ కూడా ఇవన్నీ కూడా చేసుకొని అందరికి కూడా మునుముందు రోజుల్లో సాధించుకొని అందరూ కూడా మేమున్నాము అని నిరూపించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను.